హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? ఇది వచ్చేసి పోటీ బటన్స్ అండ్ లోడింగ్ పైపింగ్ చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. లోడింగ్ పైపింగ్కి వచ్చేసి మనం ముందే క్లాత్ లోపల థ్రెడ్ పెట్టేసి సింగిల్ పాదంతో దగ్గర కుట్టేసుకొని నీట్గా పైపింగ్ అయితే రెడీ చేసేస్తున్నాను నేను. ఇంకా బటన్స్ కూడా పోటీ బటన్స్ కూడా రెడీ చేసే ఉన్నాయి. క్లాత్ తోటి నేను రెడీ చేశాను అనమాట. చూడండి నీట్గా అయితే మనకి బాల్స్ కూడా ఉంటాయి. ఆ బాల్స్ అయినా పెట్టొచ్చు లేదా క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. మనకి వాళ్ళు దగ్గర మరీ దగ్గర పెడితే మరీ హెవీగా ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఒక్కొక్క ఇంచుకి పెట్టాను అనమాట. పోటీ బటన్స్ ఒక్కొక్క ఇంచుకి పెట్టేసి మనకు సింగిల్ పాదం ఉంటుంది కాబట్టి నీట్గా పాదం మందం ఖర్చుతోటి నీట్గా అయితే పెట్టి కుట్టేసుకోండి. ఇన్నైతే సరిపోతాయని చెప్పేసి ఆ తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసిన లోడింగ్ పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, అది బాల్స్ దగ్గర రావాలి నీట్గా. సింగిల్ పాదం కాబట్టి బాల్స్ దగ్గర థ్రెడ్ వస్తుంది. నీట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోండి దగ్గర పెట్టేసి. అలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకా నెక్స్ట్ది కూడా ఏటో వచ్చిద్దో చూసుకొని మార్కులు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఇవి వచ్చేసి హ్యాండ్స్ మాత్రమే. ఒరిజినల్ క్లాత్ కింద ఉండాలి, లైనింగ్ పైన ఉండాలి, రెంటికి మధ్యలో మనం పెట్టిన పోటీ బటన్స్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందాక వేసిన కుట్టు ఉంది కదా, సేమ్ కుట్టు దగ్గరే నీట్గా కరెక్ట్గా కుట్టు దగ్గరే కుట్టు రావాలి, అటు ఇటు పోకూడదు. సేమ్ కుట్టు దగ్గర వస్తేనే నీట్గా అయితే ఉంటుంది ఫినిషింగ్. చూడండి బాల్స్ మొత్తం కిందకి వెళ్ళిపోతాయి, గోటు పైకి వస్తుంది, పైపింగ్ నీట్గా వచ్చింది అనమాట. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి హ్యాండ్స్ అయితే డిజైన్ చేసేసాను. వెనక నెక్ కూడా రౌండ్ నెక్ పెట్టాను, వెనక నెక్ కూడా డిజైన్ చేశాను. చూడండి వెనక నెక్ మొత్తం ఒక్కొక్క ఇంచుకి మాత్రమే పెట్టాను. లోడింగ్ పైపింగ్ కూడా చూడండి రెండు వైపులా ఎటు ఖర్చు కనిపించదు అండ్ నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.